పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల మా యేసయ్య, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా ఇంతవరకు నీ కాపుదల, నీ భద్రతనిచ్చి మమ్మల్ని ఇంతవరకు క్షేమంగా ఉంచిన దేవా నీకు స్తోత్రాలు. ఏమిచ్చినా నీ రుణాన్ని మేము తీర్చుకోలేము కానీ ప్రభువా, ఇదిగో నేను హృదయంతో నా ప్రభువా నేను స్తుతించి మహిమపరిచే బిడలుగా అయ్యా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇదిగో నా తండ్రి, ఈ 40 దినాల నుండి ప్రభా, ఇదిగో ప్రభా మరి ఉపవాస దినాలనైనా మేము చేస్తూ ఉండగా ప్రభా ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి. పాటల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. ఏ మంచి మాలో నాలో లేకపోయినప్పటికీ ప్రభా నీ అపారమైన కృపతో మమ్మల్ని ఇంతవరకునైనా కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నిక లేని దానిని నన్నునైనా అయ్యా నీ మహిమ పాత్రతో నింపినైనా మీరే మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాల్లోనైనా నెమ్మది సమాధానం కలుగుతుంది ప్రభా. నేను బోధిస్తే, నేను మాట్లాడితే ఎవ్వరికి ఉపయోగకరంగా ఉండవు కానీ ప్రభా మీరు మాట్లాడితేనైనా ఇదిగో నా తండ్రి నీ మాటలో అయ్యా స్వస్థత ఉంది ప్రభా, నీ మాటలో శక్తి ఉంది ప్రభా. ప్రతి ఒక్కరికి ఆదరణ కలిగించే మాటలు మాత్రమే దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. వినగలిగే చెవి, గ్రహించే మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. అంధకార శక్తులను, చీకటి శక్తులను యేసు నామములో బంధించమని అడుగుచున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. వాక్యాన్ని నాయన మీరే బోధించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి పోయిన నెల 14వ తారీఖు నుండి ఈ విధంగా మనం మందిరంలో మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. అనేక మంది మరి రోజుకొకళ్ళు మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరొక సమయాన్ని దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మరి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోయే వాక్యం స్తుతిలోనూ అలాగే ప్రార్థనలోనూ ఉన్న శక్తిని గురించి మనం తెలుసుకుందాం. మనకు తెలిసిన వాక్యాలే కానీ ఒక్కొక్కరి ద్వారాగా దేవుడు ఒక్కొక్క మాట ఆయన మాట్లాడుతూ ఉంటారు. తెలిసినవైనా కానీ దేవుని మాటలు ఎప్పటికప్పుడు మనకి ఎలా ఉంటాయంట, క్రొత్తగానే ఉంటాయంట. ప్రతిసారి ప్రతిరోజు మనం ధ్యానించుకున్నా కానీ, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నా కానంట దేవుని మాటలు మనకి ఎప్పుడు కూడా క్రొత్తగానే ఉంటాయి. కాబట్టి మరి దేవుడు మరి మాట్లాడే రీతిగా మరి మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 22-24. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బోండా వేసి బిగించెను. చాలండి. ఇక్కడ మరి అపోస్తుల కార్యములు మనం చూసినట్లయితే పౌలు, శీలనంట ఏం చేశారంటే చాలా దెబ్బలు కొట్టారంట. ఇక్కడ మరి వాళ్ళు ఎందుకు కొట్టారు, చాలా దెబ్బలు ఎందుకు కొట్టారు? ఏమైనా దొంగతనం చేశారా, లేదా ఏదైనా చేయరాని పని వాళ్ళు చేశారా? చూడండి, కొన్నిసార్లు మరి దొంగతనం చేస్తుండగా పట్టుకుంటే ఏం చేస్తారు, వాళ్ళని కొడతారు కదా. స్తంభానికేసో చెట్టుకేసో మరి కట్టేసి వారిని కొడతారు. అయితే ఇక్కడ మరి పౌలు, శీలను కూడా కొట్టారంట. వారు ఏ అన్యాయం చేశారు, ఏ నేరం చేశారంటే మరి ఏది కూడా లేదు. ఇక్కడ చూసినట్లయితే మరి 16వ అధ్యాయం 22-24 వచనంలో మనం గనుక చూస్తే దేవుని మరి ఎందుకు కొట్టారు అని గనుక మనం చూస్తే చూడండి. 16వ అధ్యాయం 16వ వచనం.
మేము ప్రార్థనా స్థలమునకు మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెని వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి. చాలండి. ఎందుకు కొట్టారంట? పుతోను అనే ఒక దెయ్యము పట్టిన స్త్రీ తిరుగుచూ సోదె చెబుతూ ఉందంట. అంటే ఇప్పుడు సోది చెప్పే వాళ్ళందరూ ఏం పట్టిందంట? వాళ్ళకి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా చెప్తారు. ఇదివరకు మరి మనం తెలియని రోజుల్లో సోది చెప్పించుకునేవాళ్ళు. అబ్బాయిలు గతమంతా భలే చెప్తున్నారని అనుకునేవాళ్ళు. అయితే ఇక్కడ కూడా అంట సోది చెప్పు ఒక స్త్రీ మరి ఉంటే పౌలు శీలలంట ఆమెలో ఉన్న దెయ్యాన్ని ఏం చేశారు? వెళ్ళగొట్టారు. వీళ్ళేంటంటే దెయ్యాన్ని శోధించి చెప్పుకుంటూ లాభ సంపాదన వాళ్ళు సంపాదించి తమ భర్తలకు ఇచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ మరి ఎప్పుడైతే పౌలు శీలలో ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఆమెను స్వస్థపరిచారు, ఆమెని ఆరోగ్యవంతులుగా ఉంచారు. అయితే వీళ్ళ భర్తలకి కోపం వచ్చిందంట. ఎందుకని? వీళ్ళ వల్ల మాకు సంపాదన వస్తుంది, లాభం వస్తుంది. అయితే వీళ్ళు మరి ఆమెలో ఉన్న ఒక దయ్యాన్ని వీళ్ళు వెళ్ళగొట్టారు. ఇక మనకు లాభ సంపాదన లేదు, మేము ఎలా బ్రతకాలి అని మరి వారిని పౌలు శీలను పట్టుకున్నారంట. వాళ్ళు చేసింది ఏమన్నా తప్ప? ఏమీ లేదు కదా. ఆమె దెయ్యం పట్టి అనారోగ్య పాలైన కానీ వారికి ఇష్టమే. ఆమె ఏమైపోయినా పర్లేదు, కానీ వీరికి ఏం కావాలంట? డబ్బులు కావాలి, లాభం కావాలి. అయితే పౌలు శీలను ఎప్పుడైతే ఆమెలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టారో మరి ఏం చేశారంటే తీసుకెళ్ళి చెరసాలలో వేయించారు. చాలా దెబ్బలు కొట్టారంట. సంఖ్యలతో ఏం చేశారు? బిగించారు, బోండాలు వేసి బిగించారు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అటు శరీరం దెబ్బలు తిని గాయాల పాలయ్యి బాధగా ఉంది. అలాగే మానసిక స్థితి కూడా ఎలా ఉంటుందంటే, అయ్యో మేము మంచిగా చేసామే, మేమేమీ చెడ్డ పని చేయలేదు కదా. కొన్నిసార్లు దేవుని సువార్తను ప్రకటించేటప్పుడు, దేవునిలో ముందుకు సాగిపోయేటప్పుడు కొన్ని శ్రమలు అనేవి వస్తాయి. ఇక్కడ వీళ్ళు కూడా మరి వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, మేము మంచిగా చేసాం కదా, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని వాళ్ళు అనుకోవచ్చు. రేపు ఏం జరిగిద్దో కూడా తెలియనట్టు పరిస్థితి, మా ప్రాణాలు ఉంటాయో లేవన్నట్టు కూడా ఆ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇటు మానసికంగా బాగోలేదు, శారీరకంగా కూడా వాళ్ళ స్థితి బాగలేదు. కొన్నిసార్లు మనం కూడా దేవుని సన్నిధిలోకి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనం అనుకుంటాం, అయ్యో మేము మంచిగా చేసామే, మంచిగా నేను మాట్లాడితే వీళ్ళు ఇలా అపార్థం చేసుకున్నారేంటి, నేను మంచి చేస్తే వీళ్ళు నాకు చెడు చేశారంటే కొన్నిసార్లు మనకేం చేస్తుంది? బాధ వస్తూ ఉంటుంది కదా. అయితే వీళ్ళు కూడా పౌలు శీలలంట మంచి చేసినా కానీ వాళ్ళని బాగా కొట్టి మరి సంఖ్యలతో బిగించి చేశారు. అయినా కానీ ఏం చేశారో చూద్దామా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా. ఏం చేశారంటండి? వీళ్ళు దేవుణ్ణి స్తుతించుచు కీర్తనలు పాడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడు? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? చెరసాలలో ఉన్నారు, శ్రమల పాలయ్యారు.
ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో దేవుని సన్నిధిలో మరి మనం ఉన్నప్పుడు మనం భక్తిగా జీవిస్తున్నప్పుడు కొన్ని శ్రమలనయ్యి దేవుడు మనకి అనుగ్రహిస్తారు. వాటన్నిటినీ తట్టుకునే శక్తిని దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ వీళ్ళు కూడా మరి ఏమీ కృంగిపోలేదంట. అయ్యో అదే మనకు ఏదన్నా మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు మన మీద ఎవరైనా కేసు పెట్టారు, రేపు వచ్చి పోలీసులు తీసుకెళ్తాను అన్నారు, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? భయం వేస్తుంది కదా. ప్రార్థన కూడా గుర్తురాదు. ఎవరిని సంప్రదించాలి, ఎవరినన్నా పెద్దలు మరి తెలిసిన నాయకులు ఎవరిని సంప్రదిస్తే మేము అక్కడికి వెళ్ళకోకుండా ఉంటాము. మమ్మల్ని ఎవరు వాళ్ళైతే విడిపించగలరని ఆ రాత్రంతా వేరే వేరే వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాం, మరి మాట్లాడిస్తూ ఉంటాం. పలానోళ్ళు ఎవరున్నారు అని మనం మనుషులకు సహాయం కోసం ఏం చేస్తాం? ఎదురు చూస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో దేవుణ్ణి మరి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక శ్రమలు మనకు వస్తూ ఉంటాయి, నిందలు అవమానాలు గుంట మనం వెళుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకేం వస్తుందంటే, దేవుని స్తుతించండి అంటారు, కానీ నా జీవితంలో ఏం అద్భుతం జరిగిందండి? ఎన్నో పరిచర్యలు చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, కానీ నాకు ఈ సమస్య తొలగిపోలేదు. నా అనారోగ్యంతో నేను ఉన్నాను, నా ఆరోగ్యం కూడా బాగలేదు, ఇంకేం స్తుతించమంటారు నన్ను అని కొన్నిసార్లు మనమే చాలా ప్రశ్నలు వేసుకుంటాం. అయ్యో ఎంతగా కొనసాగిపోతుంటే నేను ఏది చేసినా కానీ, ఏ పనిలో నేను ప్రయత్నం చేసినా కానీ అదంతా ఏమొస్తుంది? వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా నేను ఎలా స్తుతించాలి అని కొన్నిసార్లు అంటే సాతాను మన మనసుకి ఏం చేస్తాడంట? అభ్యంతరం పరుస్తూ ఉంటాడు. ఎందుకు నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, ఎంత భక్తి చేస్తున్నావు, కానీ దేవుడు నీకేమన్నా సహాయం చేశాడా? దేవుడు నిన్నేమన్నా ఆదుకున్నాడా అని కొన్నిసార్లు సాతాను మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుందంట. అలాంటప్పుడు మనం ఎప్పుడు కూడా నిరాశ పడకుండా మరి నిస్పృహలోకి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో శ్రమలలో కూడా మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుని స్తుతించడం కాదు, కానీ మన శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేయాలంట? స్తుతించిన వారు, ప్రార్థన చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఏవుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఆయన నీతిమంతుడే. ఆయన ఏమైనా తప్పు చేశాడండి? ఆయన భక్తిపరుడు కాదని కూడా బైబిల్లో లేదు. యథార్థవంతుడంట, నీతిమంతుడంట. భూమి మీద ఆయన కంటే నీతిమంతుడు మరెవ్వరు కూడా లేరు. అయినా కానీ ఆయనకి ఏమొచ్చినాయి? శ్రమలు వచ్చినాయి. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయినా కానీ నేను ఎంత భక్తి చేస్తున్నా కానీ, ఇంతగా చేస్తున్నా కానీ నాకంటూ ఏముంది? దేవుడు నన్ను ఏమన్నా చూసారా? నేను ఎందుకు చేయాలి భక్తి అని ఎప్పుడు కూడా తన నోటి మాటల ద్వారా కూడా దేవుణ్ణి కించపరచలేదు, ఎప్పుడు కూడా దూషించలేదంట. యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని అన్నాడు, కానీ ఎప్పుడు కూడా తన నోటి నుండి ఎప్పుడు కూడా దేవుణ్ణి దూషించలేదు. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో రోజుల నుంచి నా బిడ్డల కోసం మరి ప్రార్థన చేస్తున్నాను, కానీ మరి ఇంకా మారట్లేదు. నా బిడ్డల ఉద్యోగాల కోసం నేను ప్రార్థన ఎప్పటి నుంచో చేస్తున్నా, కానీ ఇంకా రావటం లేదు. నా భర్త తాగుడు నుంచి బానిసలైపోయి మరి విడిపించబడాలని కానీ ఎంతో ప్రార్థన చేస్తున్నా, కానీ మరి ఎక్కువ అయిపోతుంది. మనం ఎప్పుడైతే దేని గురించి అయితే ఉపవాసంతో ఉన్నప్పుడు, ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తామో, పాపములో మరి నుండి విడిపించాలని ప్రార్థన చేస్తామో చూడండి, ఇంకా పాపానికి వాళ్ళు ఏమవుతారు? ఇంకా ఎక్కువైపోద్దంట. అప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, నిరాశ పడకుండా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. శ్రమలలో దేవుని స్తుతిస్తేనే దేవుడు ఒక మంచి బహుమానాన్ని దేవుడు మనకు ఇస్తాడు. ఇక్కడ పౌలు శీలలు చేసేదంట, శ్రమలు వచ్చినాయి, ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వింటున్నారంట? వీళ్ళు ప్రార్థన ఖైదీలు వింటున్నారంట. మనం అనుకుంటున్నాం, కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, అయ్యో మాకు ఈ బాధ వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఎవరు చూడట్లేదులే, ఎవరు గమనించట్లేదు అని అనుకుంటాం. కానీ దేవుని సన్నిధిలో దేవుని మరి మనం పరిచర్యలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు మనల్ని ఏం చేస్తారు? గమనిస్తూ ఉంటారు. మన శ్రమలు వచ్చినా కానీ వీరు ఎలా ఉంటారనేది ప్రజలు ఏం చేస్తారంట?
గమనిస్తూ ఉంటారంట. అయినా కానీ శ్రమలు వచ్చినా కానీ మరి నీ సాక్ష్యం ఎలాగ ఉండాలంటే దేవుని స్తుతించేవారిగా ఉండాలి, కానీ దేవుని దూషించేవారిగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. దేవుని ప్రజలకి సమస్యలు వస్తాయి. మత్తయి సువార్తలో ఉన్నాయి కదా, చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును. ఏమన్నారండి? జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ఏం చేయాలంట? తిట్టమన్నారా? వారి కాళ్ళు ఇరిగిపోవాలయ్యా, అట్టయిపోవాలి ఎట్టయిపోవాలని ఎప్పుడు కూడా దేవుని మరి గ్రంథంలో రాయబడలేదు. మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అవును, అనేక మంది ఎన్ని నిందలు అవమానాలు మరి వేసినా కానీ ఒకవేళ మనం అనుకోవచ్చు, అయ్యో నేను ఇంతగా ప్రేమించానే, నా స్నేహితులను నా బంధువులను ఇంతగా నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు ఏంటి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ జాన్ వెస్లీ గారు వాళ్ళ మిస్సెస్ బ్లెస్సీ గారు ఒక మాటలు అంటారు. ఏమనంటే, నిన్ను ప్రేమించి నిన్ను అర్థం చేసుకొని వాళ్ళు ఎవరైనా దూరం అయిపోయారంటే వారి గురించి మీరు బాధపడవద్దు, ఎప్పుడు కూడా నిరాశ పడవద్దు. నీ స్నేహితులే కానీ ఎవరైనా సరే నిన్ను అధికంగా ప్రేమించావు కానీ వాళ్ళు దూరం అయిపోయాక నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే వారు ఒకవేళ నీ జీవితంలో ఉన్నా కానీ ఎప్పటికైనా అది ప్రమాదమే. ఎప్పటికైనా కానీ నీకు అది ప్రమాదంగానే ఉంటుంది. నీకు మరి చెడ్డ మాటలు పలుకుతూనే ఉంటారు తప్ప నీకు మేలు అనేది జరగదు. కాబట్టి నువ్వెప్పుడు కూడా నిరాశ చెందవద్దు, నువ్వు బాధపడవద్దు. ఇదిగో ఒకవేళ వారు వెళ్ళిపోయినా కానీ ఇంకొకరు నీ జీవితంలోకి వస్తారు, నీకు సహాయం చేసేవారు తప్పకుండా వస్తారు, నీకు మేలు చేసేవారు, నిన్ను అర్థం చేసుకునేవారు దేవుడు మరొకరిని స్నేహితులుగా మన జీవితంలోకి తీసుకొస్తారంట. కాబట్టి కొన్ని మాటలు మనం మరి కొన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు గుంటూ మనం వెళుతూ ఉన్నప్పుడు వారిని గురించి మీరు బాధపడవద్దు. దేవుడు అంతకంటే ఎక్కువ రెట్టింపు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిందకు ప్రతిగా పూదండను దేవుడు మనకు దయచేసే దేవుడు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, నీవు అవమానించబడ్డ చోటే దేవుడు నిన్ను ఇడిపించే సమర్థుడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం శ్రమలు మనకు వచ్చినప్పుడంట మరి ఎప్పుడు కూడా మనం బాధపడకుండా పౌలు శీలలో ఏ రీతిగా అయితే మరి వారికి స్తుతించటానికి మరి వారి చేతులు కూడా ఖాళీ లేవు, సంఖ్యలతో బిగించేశారు, కదలటానికి కూడా వాళ్ళకి శక్తి లేదు. శక్తి లేకపోయినా ఏం చేస్తున్నారంట? దేవుని స్తుతిస్తున్నారంట. అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం జరిగిందో చూద్దామా? అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెనంట. హల్లెలూయా. ఏం జరిగిందండి? అందరి బంధకాలు ఊడిపోయాయంట. ఎప్పుడు? వారు దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అందరి బంధకాలు ఊడిపోయాయంట. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థింపగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో
బలమైనది యెహోవా నీ నామము. హల్లెలూయా హల్లెలూయా. చెరసాల పునాదులు బ్రద్దలైపోయాయంట. ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థన చేశారో అందరి సంఖ్యలు కూడా ఊడిపోయినాయి. ఇదేదో మరి ఏదో అదృష్టం ఉండి జరిగిందిలేండి అనుకోవటానికి లేదు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన చేశారో దేవుడు అంట సృష్టితో మాట్లాడారంట, భూకంపం కలిగించారంట. కొన్ని మనము ఏమనుకుంటామంటే అయ్యో ఈరోజండి నేను వెళతా ఉంటే లారీ నన్ను గుద్దేదండి, కొంచెంలో పోయింది, అదృష్ట సేవత్తు నేను బ్రతికానండి అని అనుకుంటారు. అది అదృష్టం కాదు. దేవుడు మనకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు కదండి. దేవుడు మనకి తోడుగా లేకపోతే చిన్న రోడ్డు మీద ఇట్లా పడినా కానీ చనిపోయిన వారు చాలామంది ఉన్నారు. గాయాల పాలయ్యి ఇక వీడు చచ్చిపోతాడ్రా అన్నవాళ్ళు బ్రతుకుతారు. దేవుడు ఆజ్ఞ లేకుండా, దేవుడు మరి శాసించకుండా ఏది కూడా జరగదు. ఇక్కడ కూడా ఎప్పుడైతే పౌలు శీలలు ప్రార్థన చేశారో అందరి బంధకాలు ఊడిపోయాయంట. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఎవరైతే మరి ఉపవాస ప్రార్థనలో అనేక సమస్యల గురించి మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలు లేని వారి కోసం, అలాగే జాబులు లేని వాళ్ళ కోసం, ఇంకా అనేకమైన సమస్యల కోసం చేస్తున్నాం కదా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఒకటి ఉందంట. ఏంటంటే మరి పాపంలో నుండి మరి విడిపించేలాగా ఎవరైతే దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా తిరుగుతున్నారో, మరి అంత విగ్రహారాధనకి మరి దేవుడు అనే మాట తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే సేవకులు అన్న వాళ్ళని మరి ఎంతగానో గాయపరిచేవారుగా ఉన్నారు. ఇంకా ప్రార్థనలు జరగకుండా చేయాలని ఉండేవారు కూడా చాలామంది మనం చూస్తూ ఉన్నాం కదా. పాస్టర్లను కూడా చంపేస్తున్నారు. అయితే వారి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి ప్రార్థన? వాళ్ళు అలా అయిపోవాలి, ఎలా అయిపోవాలని అనకూడదంట. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. ఏంటంట? బంధింపబడిన వారు ఎవరైతే పాపపు ఊబులో పడి ఉన్నారో, ఎవరైతే లేవలేక సాతాను ఏం చేస్తున్నాడంట? వారి కళ్ళకి గుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడంట. నిజమైన దేవుడు ఎవరో తెలియక పాపములో త్రాగుడికి బానిసలైపోయి ఇంకా అనేక వాటికి ప్రతి ఒక్కరు కూడా యవ్వనస్తులు మనం చూస్తూ ఉన్నాం కదా. అలాంటి వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారి బంధకాలు ఊడేలాగా. బంధకాలు అంటే ఇవే, పాపపు సంఖ్యలు మరి వారి జీవితంలో ఉన్నాయి. ఎవరు కూడా మరి వారి కోసం ప్రార్థన చేసేవారిగా ఎవరు లేరు. కాబట్టి మనం ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. అలాగే మరి పాస్టర్లను హింసించే వారి కోసం కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన. రానున్న దినాల్లో వాక్యం ఏమైపోద్దంట? కరువైపోద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అయితే ఎప్పుడైతే వీరి సంఖ్యలు ఊడిపోయాయో మరి పౌలు శీలలు అక్కడ నుండి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. చదవండి ఆ మాట. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనెను. అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు
నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారికి అందరికి దేవుని వాక్యం బోధించిరి. ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే వారి బంధకాలు ఊడిపోయాయో వాళ్ళు పారిపోలేదంట. మనకైతే ఆ ఛాన్సెస్ ఏం చేస్తామండి, అసలు వెనక ముందు చూడం. దేవుడే ఇప్పుడు వరకు ప్రార్థన చేసాం కదా, దేవుడే ఈ కార్యాన్ని జరిగించారని పారిపోతాం. ఇప్పుడు మనకి డబ్బులు అవసరం అని మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్తూ ఉంటాం రోడ్డు మీద. ప్రభువా నాకు సహాయం చేయ, ఇలాగ అవసరం అని. డబ్బులు కట్ట అక్కడ పడ్డది, మనం దాటి వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. దేవుడే ఇక్కడ పడేసాడు. ఎందుకంటే ఇప్పుడు వరకు నేను ప్రార్థన చేసుకున్నాగా, నా అవసరం కోసం దేవుడే ఇక్కడ పడేశాడు అని ఒకవైపున సాతాను ఏం చేస్తుంది, ప్రేరేపిస్తుంది. అయితే నిజంగా మనం అది కష్టపడేది కాదు కాబట్టి మనం ఏం చేయాలి, దానిని తీసుకోకూడదు. ఇక్కడ కూడా కొన్నిసార్లు ఏం జరుగుతూ ఉంటుందంటే మనం కొన్నిసార్లు మానవులు గనక పడిపోతాం, కొన్నిసార్లు తీసుకుంటాం. అయితే దేవుని సన్నిధిలో అలాంటి మనసు రాకుండా మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఇక్కడ అవకాశం వచ్చింది కానీ పౌలు శీలలు పారిపోలేదండి. వాళ్ళు దేవుని సువార్త బయట ఉన్నప్పుడు ప్రకటించారు, లోపల కూడా ఏం చేస్తున్నారు, వీళ్ళకి దేవుని సువార్తని ప్రకటిస్తూ ఉన్నారు. కొంచెం అయితే ఆ చెరసాల నాయకుడు చనిపోయేవాడే. ఎప్పుడైతే గట్టిగా నేనున్నాను, మేము ఎక్కడికి వెళ్ళలేదు, పారిపోలేదని ఎప్పుడైతే మరి వీళ్ళు అన్నారో, చచ్చిపోదాం అనుకున్న అతను ఏం చేశాడు, బ్రతికాడు. ఇక్కడ ఒక ఆత్మను ఏం చేశారు, వాళ్ళు రక్షించారు. వాళ్ళ ఆత్మనే కాదంట, వారి ఇంటి వారందరూ కూడా ఏం చేశారు, రక్షణ పొందారు. మనం దేవుని సువార్తను మనం శ్రమలలో ఉన్నా కానీ మనకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దేవుని సువార్తను ప్రకటించేవారిగా. చిన్న సాక్ష్యమైనా సరే మనం పక్కవారికి తెలియని వారికి మనం ఏం చేయాలి, దేవుని వాక్యం ప్రకటించమంటే ఏదో స్టేజ్ ఎక్కి అది కాదు, కానీ మనం ఎక్కడ ఉన్న పనులో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ దేవుని మాటలు వారికి చెప్పేవారిగా ఉండాలి. ఇక్కడ పౌలు శీలలు కూడా అంట అక్కడ బయట కూడా సువార్తను ప్రకటిస్తూ కొన్ని ఆత్మలను వాళ్ళు రక్షిస్తున్నారు. చెరసాలలో ఉన్నా కానీ దేవుని సువార్తను వాళ్ళు ఆపలేదు, దేవుని మర్చిపోలేదు. శ్రమలలో ఉన్నా కూడా దేవుని స్తుతించు ప్రార్థన చేశారు కాబట్టి ఆత్మలు అక్కడ రక్షించబడ్డాయి. ఖైదీలు చూస్తూ ఉన్నారు, వీరిని గమనించారు. చుట్టుప్రక్కల వారు మన శ్రమలు వచ్చినప్పుడు మనము వాటి నుండి వెనక్కు మళ్ళకుండా మనం ముందుకు సాగిపోతే మనం చూసి వారు ఏం చేస్తారంట, రక్షణ పొందుతారు, దేవుని సన్నిధిలోకి వస్తారు. ఈయన అన్నాడు కదా, అయ్యలారా రక్షణ పొందటానికి నేనేమి చేయవలెనని అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు కానీ వారిని ఇంటికి కింద మనం చదువుకుంటే వారిని ఇంటికి తీసుకెళ్ళి వారి గాయాలు కట్టి భోజనము పెట్టారంట. చూసారా, శత్రువుల ఎదుట మనకి భోజనాన్ని ఆయన సిద్ధపరిచే గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఎప్పుడైతే దేవుని సువార్తను వాళ్ళని వారి జీవితంలో అతను మారాడో వీరు గాయాలు కట్టారంట. వీరు గాయాలు కట్టిన తరువాత వారికి భోజనము పెట్టారు. అంత మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి పౌలు శీలల వలె అంతగా మనం అంత భక్తిపరులు కాకపోయినా కొంచెమైనా సరే మనం ఏం చేయాలంటే శ్రమలలో మనం ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు మనకు కలిగినప్పుడు ఎప్పుడూ కూడా నిరాశ చెందకుండా, ప్రభా నాకు అపనమ్మకం రాకుండా నాకు సహాయం చేయండి ప్రభా, సాతాను ప్రేరేపణ నాకు రాకుండా ప్రభా, ఇదిగో నీలో నేను ముందుకు కొనసాగించడానికి సహాయం చేయమని దేవుని సహాయాన్ని మనం కోరుకోవాలి. అంతేగాని మన సొంత శక్తి చేత మనం ఆధారపడితే మనం కింద పడిపోతాం. ఎప్పుడు కూడా మనం శక్తి చేత మనం ఆధారపడకూడదు. ఎప్పుడు కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వే శ్రమలో ఉన్నావో, ఏ ఇబ్బందులు ఉన్నావో నాకైతే తెలియదు. కుటుంబ సమస్యల, ఆర్థిక ఇబ్బందులు ఏవైనా సరే ఉన్నా కానీ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలి కానీ ఎప్పుడు కూడా వెనక్కు తగ్గకూడదు. అన్నిట్లో కూడా, శ్రమల్లో కూడా, ఇబ్బందుల్లో ఉన్నా సరే మనం దేవుణ్ణి స్తుతించేవారిగా
ఉండాలి తప్ప నిరాశ చెందేవారిగా మనము ఉండకూడదు. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నేను కూడా ఈ రాత్రి కాస్త పౌలు శీలల వాళ్ళు ఎలాగ ప్రార్థన చేశారో అటువంటి ప్రార్థనకు మాకు కూడా దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇదిగో నాయనా, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. అవును తండ్రి, ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినా కానీ వాటన్నిటిని తట్టుకునే శక్తిని నాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను ఇన్ని చేస్తున్నా కదా, ఏ పనిలో ఉన్నా కానీ ఎందుకు దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు అని నువ్వు అనుకున్నామో. శ్రేష్టమైనది దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కొంచెం ఆలస్యం అవుతుంది తప్ప దేవుని కార్యాలు ఆయన ఆలస్యం చేసినా కానీ ఒక ఉన్నతమైన స్థితిలోనికి నేను తీసుకురావాలనే తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. మరి దేవుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మనకి రెట్టింపైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి దేవుని మాటలు వింటున్న మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా ఆరాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినదే దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా, కిరీటాలు కావాలంటే గొల్యాతులు రావద్దా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే మా బలం. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమలయందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. అవును ప్రభువా, శ్రమలే మా అతిశయం, శ్రమలో మాకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు అని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దాం. అవును, గొలియాతు లాంటి శ్రమలు మనకు వస్తాయి. దావీదు వెనుక తిరిగి చూడలేదే. నా దేవుడు లోకములో ఉన్నవారి కంటే నా దేవుడు గొప్ప దేవుడని ఆయన ముందుకు కొనసాగి గొలియాతుని గెలిచాడు కదా. గొలియాతుని జయించిన దావీదు మనల్ని కూడా దేవుడు మనల్ని జయించేటట్లు చేస్తాడు. నిరాశ చెందవద్దు, నిరుత్సాహపడవద్దు, కానీ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల యేసయ్యా, నీ ఘనమైన పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ రీతిగా ప్రభా మాతో మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అవును ప్రభా, ఈ ఉపవాస దినములలో మేము ఉంటుండగా అనేక శ్రమలు, ఇబ్బందులు, మా కుటుంబంలో సంతోషం, సమాధానం, ఆరోగ్యం క్షీణించిపోయినా కానీ ప్రభా మేమేమాత్రం నిరాశ చెందకుండా ఇదిగో నీ సన్నిధిలో నాయన ప్రార్థనతోనూ స్తుతులతోనూ నిన్ను స్తుతించి మహిమపరిచే బిడ్డలుగా దయచేయండి. నిన్ను మర్చిపోయి నాయన ఇదిగో నాయన ఉండే బిడ్డలుగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభా.
ఎర్ర సముద్రం లాంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితంలో ఎన్నో వచ్చాయి కానీ ప్రభా వాటన్నిటి నుండి దాటింపజేశావు. ఇక రానున్న శ్రమల్లో కూడా అయ్యా మీరు మాకు విజయాన్ని ఇస్తున్న దేవానికి స్తోత్రాలు. అటువంటి విశ్వాసాన్ని మా అందరికి దయచేయండి. పౌలు శీలలో ఏ రీతిగా అయితే శరీరం సహకరించపోయినా ఆత్మను అయ్యా ఇదిగో నా ప్రభా మరి నాయన లోపల ప్రభా మానస్థితి బాగోపోయినా కానీ ప్రభా నిన్ను స్తుతించారు, మహిమపరిచారు, గొప్ప విజయాన్ని దయచేశావు. శ్రమలలో కూడా ఒకరిని అయ్యా వాడు ప్రార్థన చేసినప్పుడు అయ్యా కొన్ని ఆత్మలను చెరసాల్లో కూడా రక్షించిన దేవా నీకు స్తోత్రాలు. అయ్యా ముందున్న ప్రార్థనలు మేము చేస్తుండగా మా ప్రార్థనలు కూడా మీరు ఆలకించండి. ఎవరైతే మిమ్మల్ని ఎరుగక ఎంతమంది అయితే పాప ఊపిలో చిక్కుబడి ఉన్నారు, సాతాను శక్తుల చేత నాయనా అయ్యా బంధింపబడి ఉన్నారో ప్రభా వారిని మీరు విడిపించండి. సంఘ ప్రార్థన శక్తివంతమైన ప్రభా సంఘమంతా మేమంతా కలిసి ప్రార్థన చేస్తుండగా విజయాన్ని ఇచ్చే దేవుడు మీరు కానీ ప్రభా ఇదిగో నా తండ్రి మేము ప్రార్థన చేస్తామో మా ప్రార్థన ఆలకించండి. శ్రమల్లో ఎవరైతే నేను స్తుతిస్తున్నారో మహిమపరుస్తున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు పరిశీలించే దేవుడు ప్రభా అత్యధికమైన మేలులు, ఆశీర్వాదాలు, రెట్టింపైన ఆశీర్వాదాన్ని ఘనతను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలమ్మా.